సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లనే సరికొత్త నినాదంతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా టీడీపీని స్థాపించిన మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ ఆదేశాలను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనేక సంక్షేమ సంస్కరణలతో సమాజంలో సమున్నత మార్పులతో ప్రజల హృదయాల్లో సురస్థాయిగా ఎన్టీఆర్ శాశ్వతంగా నిలిచిపోయారని కొనియాడారు. ఏలూరు తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అధ్యక్షతన నిర్వహించిన చైర్మన్లు, డైరెక్టర్లు, మేయర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏదైతే ఆ దైవ సంబుద్ధుడైన ఎన్టీ రామారావు గారు ఆ పార్టీని స్థాపించబట్టి ఈ రోజున మనం అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా ఈ విధంగా ఉన్న దాంట్లో అతిశయోక్తి లేదని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే వేదిక ద్వారా ఇందాక అన్నారు దాసరాంజనేయులు గారు, ఈ వేదిక ద్వారా నేను ఫస్ట్ టైం ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు మైక్ పుట్టినప్పుడు మా మైక్ ఇలా వణికింది నేను మాట్లాడటానికి. కానీ ఆ రోజున మరి ఏ విధమైన కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా ఎదరికెళ్ళాలి, మీ అందరూ ఏ విధంగా సహకరిస్తారనేది నాలో అనుమానం ఉన్నప్పటికీ కూడా నేను ఒకే పట్టుదలతో సాధించి తీరాలి ఏదైనా అనుకున్న ఉద్దేశంతో అదే విధమైన ప్రయాణం చేశాను. ఆ ప్రయాణానికి మీరందరూ కూడా సహకరించారు. ఆ నిదర్శనలో సహకరించిన విజయమే ఇదందరూ కూడా మీరు ఇచ్చిన విజయంగా నేను భావిస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాట అన్నానంటే ఆ మాట ప్రకారం మీ అందరికి కూడా చేసి చూపిస్తున్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇక్కడ కానీ కేంద్రంలో కానీ అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా నాశనం చేసినటువంటి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క దుష్పరిపాలన నుంచి కూడా బయటపడేసి ఈవేళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఎంతో బ్రహ్మాండంగా సహకరిస్తూ వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి గ్రాంట్లుగా ఇచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కలిసికట్టుగా పనిచేసి ఈ రోజు రాష్ట్రంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయితే ఈ సమయంలో మనమంతా కూడా ఒక వాస్తవాన్ని మనందరం కూడా మాట్లాడుకోవాలి. ఈ రోజు కూటమి పాలన పూర్తి 1 సంవత్సరం దగ్గర రేపు నెక్స్ట్ మంత్ 6వ తారీఖు వచ్చేటప్పటికి సంవత్సరం పూర్తవుతా ఉంది. ఈ సంవత్సరంలో ఒక్కసారి కూటమి పరిపాలన గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి అంటే చాలా మంది ఈ కూటమి ప్రభుత్వంపై అభిమానం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితే ఈ రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కోరిన వాళ్ళు కానీ, మేధావులు కానీ, తటస్థులు కానీ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.